ఖతర్నా కామెడీ షో. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని చిక్కవే చేతుల్లో చెమ్మ చెక్కడే. డాన్సులకేం తక్కువ లేదు. నా కాపురం ఇలా తగలడింది. కుక్కర్లు వాడే రోజుల్లో ఇలా కిరోసిన్ స్టవ్లు గుద్దుకుంటూ బతకాల్సి వస్తుంది. ఆమని ఎందుకు చిరాకు పడతావు ఆమని? సంసారం అంటే పక్కల్ని చూసి చేయడం కాదామని, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవడం చేయడమే సంసారం ఆమని. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను మిమ్మల్ని జగపతి బాబు? పక్కింటి ఆవిడగా పట్టు చీరలు అడిగానా, ఎదురింటి ఆవిడగా నెక్లెస్లు అడిగానా? ఏదో ఈ కిరోసిన్ స్టవ్ గుద్దుకునే ఛాన్స్ వదిలేసేసి ఒక గ్యాస్ సిలిండర్ నా మొహాన్ని పడేయండి అంటున్నాను. ఆమని కాకిలాగా కకృతి పడి సంసారం చేసే కంటే హంసలాగా 5 రోజులు సంసారం చేసినా చాలామని. ఆప్తారా మీ కాగోల ఫిలాసఫీలు చెబితే కడుపు నిండదు జగపతి బాబు. బయటనేమో నీ మొగుడు శ్రీరామచంద్రుడు అని మంచి పేరుంది. ఇంట్లోనే సంపాదన నిల్లుంది. ఆమని దురాశ దుఃఖానికి చేటామని. పేదరికం పెళ్ళానికి చేటు. బాగా డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుని ఉంటే నడుము మీద టాటోలు వేసుకుని బతికేదాన్ని. ఎవరండి మీరు? నా పేరు జజజ్జ రోజా, అపర కోటీశ్వరరాలని. బో కోటీశ్వర్లు మాలాంటి కూటికి లేని వాళ్ళ ఇంటికి రావడం ఏమిటో? నీకు ₹1,00,00,000 ఇద్దామని వచ్చాను. నాకా ₹1,00,00,000? అయ్యో రామా. లేవండి. రోజా గారు ₹1,00,00,000. అమ్మో నా మతి మరుపు మండ. అయ్యో కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మా కాఫీ కావాలా, టీ కావాలా? నాకు నీ మొగుడు కావాలి. నా మొగుడా? నీ మొగుడిని నాకు అమ్మితే ఈ ₹1,00,00,000 నీకు ఇస్తా. నా మొగుడికి ₹1,00,00,000 ఇస్తానంటే ఒక్క నా మొగుడే కర్మ, నా ఫ్యామిలీ మొత్తాన్ని అమ్మేస్తా. ₹1,00,00,000. ఆమని తప్పు చేస్తున్నావు ఆమని. హూ ఆర్ యు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఈ ఆడవాళ్ళు క్షణాల్లో మారిపోతారు. మొగుళ్ళ కంటే డబ్బు ఎక్కువైపోయింది ఈ ఆడవాళ్ళకి ఈ మధ్యలో. జగపతి బాబు వెళ్దామా? నేను రాను. నేను నిన్ను కొన్నాను. అయితే వస్తాను. రా. జగపతి బాబు, ఇదే ఈ జజజ్జ రోజా సామ్రాజ్యం. ఎవరక్కడ? అమ్మా మేడం. అరే భాన్చందర్, అరే శ్రీకాంత్, అరే వినోద్ కుమార్, మీరేంట్రా ఇక్కడ? నీలాగే వీళ్ళందరినీ డబ్బులు పెట్టుకున్నాను. ఏంటి రోజా గారు ఇది? మగాళ్ళందరూ కొనుక్కోవడానికి మా మగాళ్ళు బర్రెలా గొర్రెలా? ఇంతమంది మగాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారని అడుగుతున్నా. ఎందుకంటే నాకు మగాళ్ళంటే ద్వేషం, మగాళ్ళంటే అసూయ, మగాళ్ళంటే ఈర్ష, మగాళ్ళంటే కక్ష. రామ్ గోపాల్ దీక్షేం కాదు ఇది. టూ మచ్ రోజా గారు, ఇది కరెక్ట్ కాదు రోజా గారు ఇది. అమ్మో జగపతి బాబు, నీకు దండం పెడతా. ఆ జజజ్జ రోజా చెప్పినట్టు నువ్వు లేకపోతే తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు భాన్చందర్? నువ్వు ఏం మాట్లాడుతున్నాను? రోజు రోజుకి ఆవిడ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి తెలుసా నీకు? ఏంటో నేను చెప్పానా, జజజ్జ రోజాకు మాటలు తక్కువ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ. అమ్మో చీరలన్నీ ఉతుకో. ఆడదాని చీరలు నేను ఉతకాలా? ఈ జన్మలో కాదు కదా, 10 జన్మల వరకు జరగదు. మీ మగాళ్ళు నాకు నచ్చని ఈ అహంకారమేరా? అమ్మో పట్టుదలకు పోయి నీ ప్రాణాలు తీసుకోకు జగపతి బాబు. ఉతుకున్నాయన, నీకు దండం పెడతా. ఉతుకున్నాయన అమ్మా. నేను ఉతకను. ఎలా ఉతకవో నేను చూస్తాను. ఉతకవా? ఏయ్! నీకు దండం పెడతా. మా ప్రాణాలు తీసే వరకు నువ్వు ఆగవా? ఆహా! ఒక మగాడి ఆర్తనాదం ఒక ఆడదానికి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ కర్ణాటక సంగీతం విన్నట్టుంది. సరిగమ. మీకోసం కాకపోయినా వాళ్ళందరి కోసం ఉతుకుతాను చీరలు.
మగ జాతి కోసం ఉతుకుతావా చంద్ర? వాళ్ళ కోసం కాదు, నా కోసం ఉతకాలి. లేకుంటే మీకోసమే ఉతుకుతా. ఏయ్! చీర చిరిగిందో నీకు చిరిగిపోద్ది. ఎంత సంతోషం అమ్మా, ఆ ఫేస్ చూడు అక్కడ. ఇప్పుడు మీ నలుగురికి ముగ్గుల పోటీ పడతాను. ఏంటి రోజా గారు ఇది? మగాళ్ళు ముగ్గులు వేయడం ఏంటండి? మరి టూ మచ్ గా మాట్లాడతారు. మోసుకొని ముగ్గేయండి. నేను వెయ్యాను. నువ్వు మమ్మల్ని చంపే వరకు వదిలేటట్టు లేవయ్యో. నీకు దండం పెడతాం. మొగాలు ముగ్గేయచ్చు, తప్పేం లేదా. ముగ్గేయడం పెద్ద బ్రహ్మ విద్య అది వచ్చు. అరే భలే దొక్కుతున్నారు మేడం, సూపర్ మేడం. ఇక్కడ దొక్కండి, ఇక్కడ దొక్కండి. తొక్కండి తొక్కండి మేడం. ముగ్గునైనా మొగలైనా తొక్కండి, మీకు అలవాటే కదా మేడం. తొక్కండి తొక్కండి. ఏ ఏ నేను ముగ్గు తొక్కితేనే అంత ఫీల్ అవుతున్నావే, మీరు మా జీవితాన్ని తొక్కేటప్పుడు లేదా? రోజా గారు మీరు ₹1 కొని 2 కోట్లు టార్చర్ పెడుతున్నారు మీరు. హలో, ఇంకో మగాడున్నాడా? ఎక్కడ్రా? ఆహా, వాణ్ణి 2 కోట్లు పెట్టి కొడేస్తాను. వస్తున్నాను వస్తున్నాను. భానుచందర్ ఏంట్రా ఇది? మగాళ్ళని ఫ్రూట్స్ కొనుక్కుంటుంది ఏంట్రా ఆవిడ? నీకు దండం పెడతా. ఆవిడ బయటికి పోయినప్పుడు ఒక 2 నిమిషాలు పడుకోవడానికి టైం దొరుకుతుంది. మాటలు వద్దురా. ఏం పడుకునేది భానుచందర్? అసలు పడుకో. మగజాతి పడుకుందా? మగజాతి పడుకుంటే దేశం ఎలా నడుస్తుంది? నడవదు కదా, ఎందుకంటే దేశాన్ని వీళ్ళే నడిపిస్తున్నారు. పడుకోకూడదు కదా. పడుకోకూడదమ్మా. మగజాతి లేవండి, ఏంటి రోజా గారి సాకులు ఇస్తున్నారంటే మీరు? ఒక్క షాక్కే మీరు ఇంతలా అరుస్తున్నారే. మీరు మమ్మల్ని ఎన్ని షాకులు ఇచ్చారా? షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదరా. మూసుకొని ఇట్రండి, మీకు ఇప్పుడు ట్యూషన్ చెప్పాలి. రండి కూర్చోండి. ట్యూషనా? అర్ధరాత్రి 2 గంటలకు ట్యూషన్ ఏంటి మేడం? అర్ధరాత్రి 2 గంటలకు ఫుల్ గా తాగి ఇంటికి వచ్చి టక 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 అంటూ డోర్ కొట్టి మమ్మల్ని నిద్ర లేపి ఏమే మట్లాండవే చికెన్ అని చెప్పి మమ్మల్ని లేపినప్పుడు లేదా? ఇప్పుడు మిమ్మల్ని లేపుతుంటే కాలుతుందా? చెప్పండి, నేను చెప్పినట్టు ఈ లోకానికి ఆడదొక దేవత, దెయ్యమా? ఎవడా? కన్ని తగ్గిపోతారు. అది కుక్కలు నేసిరి పోసి తగలడేస్తారు. ఎవరుకున్నారు చెప్పండి. మొగాడి కంటే ఆడదే గొప్ప. మొగాడి కంటే ఆడదే గొప్ప. ఈ సృష్టికి మూలం ఆడదే. ఈ సృష్టికి మూలం ఆడదే. ముష్టి కూడా. వీళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు చెప్పట్లేదేంటి? నాకు కొద్దిగా విషం పొట్టి చంపే మేడం, చచ్చిపోతాను. కానీ దేశానికి విరుద్ధమైన మాట నేను చెప్పను మేడం. అతనితోనే చెప్పించాలి. ప్రకృతి విరుద్ధం. ఆడది గొప్ప అని చెప్పు. నా నాలుకైనా కోసుకుంటాను కానీ చెప్పనంటే చెప్పను. చెప్పాలి. నిన్ను నాకదు, నిన్ను నువ్వు ఏం చేస్తున్నా మేడం? ఎట్టి రోజా గారు, ఈ సంఖ్యలు ఆడదాని అహంకారానికి నిదర్శనం, గుర్తుపెట్టుకోండి. మా మగ జాతిని కాపాడడానికి ఎక్కడో ఒక మగాడు కంకణం పట్టుకొని పుట్టే ఉంటాడు మేడం. అబ్బో, దాశరథి నువ్వే దిక్కని నమ్మడమా, కరుణాపయోనిధి. ఏ ఎక్కడా రాలేదే? ఆయనకు పాట వినబడినట్టుంది. ఇప్పుడు 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 సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. దాశరథి
రోజా మా మగవాళ్ళని ప్రేమతో కొను లొంగిపోతాం, అనురాగంతో కొనండి కరిగిపోతాం. మగవాళ్ళం భర్తలమే కానీ బానిసలం కాదు. డమ్మీ రోజా నీకే కాదు, అసలు రోజా నీకు కూడా చెప్తున్నాను. ఎంత ఆనందం మీ ఇద్దరు ముఖాల్లో చూసాను నేను. రేష్మి రోజా ఇంత ఆనందపడతారా? చూడ జన అయిపోయారు. జగతి బాబు, శ్రీకాంత్, భానుచంద్ర, వినోద్ కుమార్. ఎంతకాలం పాటు చేస్తారు? మా మీద పంచులేస్తే మీరు నవ్వుతారు కదా సార్. మీరు అర్ధరాత్రులు ఇంట్లోకి వచ్చి చికెన్ చెయ్యి మటన్ చెయ్యి అంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు తెలిసిందా కష్టం. ఎప్పుడన్నా అడుగుతున్నాడు ఈ రోజులు అసలు చికెన్ చేయి మటన్ చేయని చేయమని మనం చెప్పొద్దు సంతోషం. అంతే కదా సార్. ఎంతమంది మగవాళ్ళు బయటికి అంత గంభీరంగా బతుకుతున్నారు, వీళ్ళకేం తెలుసు? ఏం తెలుసు సార్? అది మాకు తెలుసు. మరి తెలిసి కూడా ఈ శాడీలు బయటని మీకోసం వస్తుంటే ఆపేశారు. ఆపేశారు సార్. మరి ఇంతకంటే రౌడీసం, ఇంతకంటే దుర్మార్గం ఏం? ఎలాగో ఒక శక్తి ఉన్నప్పుడు మగవాడిని కాబట్టి తెగించి వచ్చేసారు. ఇంకెప్పటికీ మీకు కష్టాలు ఉండవు. జాగ్రత్తగా ఉండండి. చంద్ర ఒకసారి చెప్పు. ఈ ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆనందో బ్రహ్మ గోవిందో హార్. నీ పేరే ప్రేమ, నా పేరే ప్యార్. బెడ్ మీద పేషెంట్ ఉంటే మీ ఇద్దరు డాన్స్ చేస్తారండి సార్. బెడ్ మీద పేషెంట్ ఉన్నా, బెడ్ మీద డెడ్ బాడీ ఉన్నా మా ఎంట్రీ మాకుంటదిలే. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? నిన్ననే జాయిన్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటి? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి సార్. ఇంకా 4 వేసుకోకపోయా బిల్డింగ్ కట్టుకునేవాడివి సార్ ఏమే రెడీయా? రెడీ. మీరు రెడీయా? రెడీ. ముందుగా ఆ. సిజర్ తీసుకొని ఆ. స్టమక్ ని స్లోగా కట్ చేయాలి. బుక్ చూసి ఆపరేషన్ చేస్తున్నారండి సార్. బుక్ చూసి వంట చేయట్లేదా? బుక్ చూస్తే ఆపరేషన్ చేస్తే ఏమైంది? ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ముందు బుక్ చదివిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. మేము ఇద్దరం లైవ్ లో చేస్తున్నాం అంతే. అసలు వాడికి ఆపరేషన్ కావాలేదు కనుక్కో. ఎలా చేస్తే వాడికి ఏంటి? లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందిలే ఈ మధ్యలో. ఏమే తర్వాత ఏంటి? కట్ చేసిన స్టమక్ ని 2గా విభజించాలి. కట్ చేసిన స్టమక్ ని 2గా. కుక్కొచ్చిందేంటి సార్? పాపం మూగజీవి, ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళని? చికెన్ షాప్ దగ్గరకు వెళ్ళి ముక్క కోసం వెళ్తే బొక్క కూడా పెట్టట్లేదు కుక్కలకి. పాపం ఎవరికి ఇంత కూడా మానత్వం ఉండట్లే ఈ రోజుల్లో. కరెక్ట్ సార్. అందుకని నాకు మానత్వం ఉందిగా సార్. తినమ్మా. ఏంటి సార్ పడేశారు? చిన్న పీసు నీ కడుపులో తీసి పడేసారు. ఏంటి సార్ ఏంటి పడేశారు సార్? చిన్న పీసేనయ్యా, ఏమైంది? పార్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కదా సార్. నాకు తెలియదా పార్ట్స్ ఏం ఇంపార్టెంట్? నాకు తెలుసు కదా డాక్టర్ గా. కోటిలో ఇద్దరం బుక్ కొనుక్కొని డాక్టర్ అయ్యాం. ఏమే నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 2 లైన్లు కనిపించట్లేదండి. 2 లైన్లు కనపడకపోతే నెక్స్ట్ లైన్ ఏమంటా చదవవే. అబ్బా ఈ పేజ్ మొత్తం బిత్తిరి కూడా అసలు ఏం కనిపిస్తలేదు. మెంటల్ దానా? పేజీ బిత్తు 2 పేజీలు తిప్పే వేరే పేజీ చదువు. చదువు ఇది. పేజీలు తిప్పడం ఏంటి సార్? అక్కడ లైన్లు కనబడట్లేదంటే ఆ పేజీలో లైన్లు. నెక్స్ట్ ఏం చేయాలి? తలకు పెద్ద బొక్క పెట్టాలి. తలక? సారీ అండి తప్పుగా చదివాను. బొక్క పడ్డ చోట తలకాయ పెట్టాలి. బొక్క మెంటల్ దాని సరిగ్గా వాడు కంగారు పడుతున్నాడే. కనిపించేకు పాప వాడు కంగారు పడుతున్నాడు. ఏం చేయాలి? బొక్క పడ్డ చోట తలకాయ పెట్టాలి. బొక్క పడిన చోట తలకాయ పెట్టాలి. ఏమై నెక్స్ట్ ఏం చేయాలి? పెద్ద పేగు పక్కన కిడ్నీ ఉంటుంది. పెద్ద పేగు పక్కన కిడ్నీ కనబడట్లేదా ఇక్కడ? మీకెన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ కి వెళ్ళే ముందు టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళమని. చెప్తే వినరు. ఇదిగా బాయ్ టార్చ్ లైట్ పట్టుకొని మానికి స్టమక్ లో లైటింగ్ అయ్యి. ఆపరేషన్ నేను టార్చ్ లైట్ కొట్టడం ఏంటి సార్? కిడ్నీ కనబడిందా ఇప్పుడు? కిడ్నీ కింద నరం ఉంటుంది. కింద నరం కట్ చేశాను. అబ్బా నరం కట్ చేయదని చెప్దాం అనుకున్నారా నా మొగుడు దేవుడా? ఏదో ఒక నరంలో ఈ వయసులో ఆ నరం తప్ప నేటి దరిద్రుడు ఉండు. కిడ్నీ దొరికిందే. ఎస్ ఐ గాట్ ఇట్ కిడ్నీ. ఏ డార్లింగ్ ఐ గాట్ ఇట్ కిడ్నీ. కంగ్రాచులేషన్స్. కిడ్నీ ఊపుతున్నారేంటి సార్?
నీ బొంగులో కిడ్నీ నువ్వు నీ ఎవరు యాక్షన్ రే నువ్వు ఫిట్ చేసుకోరా దావే వాడు ఫిట్ చేసుకుంటాడా వాడు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయినా సారీ మేడం ప్లీజ్ ప్లీజ్. అరే ఇంత కూడా సెన్స్ లేదారా నీకు చేసేది డాక్టర్ నువ్వానేనా అవును కిడ్నీలో రాళ్ళు ఏంటి నీకు లైవ్ ఏంటి ఇది కిడ్నీలో రాళ్ళు మీరు ఏ కిడ్నీ తీశారు సార్? రైట్ సైడ్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ముందు చెప్పొచ్చు కదరా గంట సేపటి నుంచి ఆపరేషన్ చేస్తున్నాను ఒక్క మాట కూడా చెప్పను నేను పిచ్చోనా గంట సేపటి నుంచి బుక్క చదువు నా పెళ్ళం పిచ్చిదా నీ బొక్కతి నా కుక్క పిచ్చిదా అన్ని రిపోర్ట్లు ఉన్నాయి కదా సార్. బొంగులో రిపోర్ట్ బొచ్చాలు ఉంటాయి నీకు నోరేమైందిరా ఒక మాట మాట్లాడలేవా పనికిరాని మాటలు మాట్లాడతా ఈ మాట చెప్పడానికి ఏమైంది నీకు దరిద్రుడు ఈ కిడ్నీ పట్టుకో నెక్స్ట్ కిడ్నీ తీసుకొని వస్తా సార్ ముందు కిడ్నీ లోపల పెట్టండి సార్. రెండు కిడ్నీ లోపల ఉంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా పట్టుకో అది హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తున్నారు, ఫ్యామిలీ దూరం చేసినారు. కిడ్నీ దొరికింది రెండు కిడ్నీ పోయింది సార్. ఎక్కడికి పోయింది కుక్కలాకపోయింది సార్. కుక్క దగ్గర నుంచి కిడ్నీ కూడా కాపాడలేకపోయావరా నువ్వు ఫోన్లే నోరు లేని జీవి కదా ఒక పూట సాయం చేసినట్టే అవుతుందిలే ఏమే పిన్ని ఇదిగోండి. పినిస్తే ఏం చేస్తున్నారు సార్? కిడ్నీలో రాళ్ళు తీస్తున్నా పినిస్తే కిడ్నీలో రాళ్ళు తీరేడు సార్. మరి గడ్డపారత తీయమంటావురా గడ్డపారత తీయమంటావా నీ బాడీ డిస్కషన్ తీసుకోరా నీ కిడ్నీ నీ ఓవర్ యాక్షన్ ఎక్కువ దాదే అరే ఇంత కూడా సెన్స్ లేదు ఫిట్ చేస్తాను ఏమే నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు దాకా ఎన్నో పేజీలు చూసి ఆపరేషన్ చేస్తున్నాం మనము. 52 అనుకుంటానే 62 అనుకుంటానండి. 52 అబ్బా 62 అండి. అరే 52 తీవే 62 కోటిలో బుక్ కొన్నది నేను ఆ చదివింది నేను. సర్లేవే 52 వద్దు 62 వద్దు రోజా గారు మీరే ఒక పేజ్ నెంబర్ చెప్పండి మేడం దాని ప్రకారం ఆపరేషన్ చేస్తాను చెప్పండి మేడం 72 తీ రోజా గారి ప్రకారం ఆపరేషన్ చేద్దాం 72 తీ ఇది కరెక్ట్ పని. పేజీలతో కాంప్రమైజింగ్ ఏంటండి? మా కోసం కాదండి రోజా గారి కోసం పేజీ కాంప్రమైజ్ అయ్యాం చెప్పవే కొద్దిగా రైట్ తీసుకో కిడ్నీని, కొద్దిగా లెఫ్ట్ 2 ఇంచుల కిందికి అక్కడ ఫిక్స్ అయ్యి. నా లైఫ్ లో ఇంత కింద ఇటు నేను ఎవరిని ఫిట్ చేయలేదు నేను ఫిట్ కిడ్నీ ఫిట్ చేస్తున్నా ఐఎమ్ నాట్ సాటిస్ఫాక్షన్ ఏమే నెక్స్ట్ ఏంటి కుట్లు వేయండి సార్. ఏమే బుక్ లో కుట్లు ఉన్నాయా లేవండి కనిపించట్లేదు సార్. బుక్ లో కుట్లు ఉండవు సార్, మీరు కుట్లు వేయాలి. వేస్తాను ఎందుకు కంగారు పడుతావు ఆ కంగారు పడే ఇంతవరకు తెచ్చుకున్నావు డాక్టర్ మన హాస్పిటల్ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వస్తున్నారు సార్. అవునా అవును సార్. ఇంత సడన్ కాలా అదే సార్ ఒక్క మాట కూడా చెప్పలేదు ఏమండి ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అంటే మన బ్యాగ్ లో డబ్బులు ఇంకా ఏం చేయాలి? చాలా ఉన్నాయి కదా క్యాష్ చాలా. ఒక్క నిమిషం ఉంటా క్యాష్ 1 లక్ష 2 లక్షలు ఏమే అయిపోయా అబ్బా ఇంకొక 1 లక్ష మిగిలిపోయిందండి. వాడి కడుపులో గ్యాప్ లేదు అక్కడ ప్లేస్ మేనేజ్ చేయండి. ఎలా మేనేజ్ రే 1 లక్ష ఉందిరా అరే కొంచెం ఎంకరేజ్ చేసి ఉంటే 1 లక్ష దాచేసేవాడిని ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా మన దగ్గర రూపాయి కూడా చూడలేడు. డాక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వచ్చింది మన హాస్పిటల్ కాదు సార్, పక్క హాస్పిటల్ కంట. సారీ ఏమే బ్యాగ్ పట్టు ఏమే ఆ స్క్వేర్ పార్ట్లు ఎక్కడున్నాయో జీబు ఎప్పుడా కుక్క ఎత్తుకెళ్ళిందిగా. ఐఎమ్ సారీ సత్తుకుండు ఏమండి ఆపరేషన్ ఏమైంది? ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంటే డెడ్. పదండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా
కురిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో ప్రేమ కరుణిస్తే వరం లాంటిది, వికటిస్తే విషం లాంటిది. అది 2080s లో అయినా సరే, 2015 లో అయినా సరే. ప్రేమ ఉసురువెల్లి లాంటిది, రంగులు మారుస్తూ ఉంటుంది. ఆ రంగుల వల్ల మనిషి బొంగులో కలిసిపోయి బార్లోకి వెళ్తుంటాడు. మల్లెపువ్వు లాంటి నా మనసుని ఈ ప్రేమ కాల కిందేసి కసా 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 తొక్కేసింది. ఎవరైనా మందు గొప్పదా మగువ గొప్పదా అని అడిగితే నేను మందు గొప్పదని చెప్తాను. ఎందుకంటే నా మగువ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ మందుని నేను వదలాలనుకున్నా, ఇది నన్ను వదలట్లేదు. ఈ మందుకు నా మీద ఉన్న ప్రేమ నా మగవుకుంటే బాగుండేది. ఈ ఆడవాళ్ళకు ఉండదు. ఈ ఆడవాళ్ళు నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని. వద్దులే, ఆడవాళ్ళు పేరు చెప్తే రోజా గారు వచ్చి స్టేజ్ మీద కర్రతో కొడతారు. ధైర్యంగా మాట్లాడు. ఈ రోజు మీ ఆడవాళ్ళ వల్ల నా జీవితం రోడ్డు పాలైంది. మరి నేను దేంతో కొట్టాలి? అందుకే ఎవరికి కొట్టడం ఇష్టం లేక నాకు నేనే మందు కొట్టుకుంటున్నా. సైంటిస్ట్ అవుదామని అలా వెళ్తున్నా, సైనెట్లా ఎదురైంది అది. ఇప్పుడేమో నా బతుకు సైలెన్సర్ లేని బైక్లో అయిపోయింది. మమ్మల్ని సైంటిస్ట్ అవ్వనివ్వరు, మీరెవ్వరు. ఒక భారతదేశం గొప్ప సైంటిస్ట్ ని కోల్పోయింది. దానికి కారణం మీ ఆడవాళ్ళు. మీరు ఏ థీములు ఇచ్చినా నేను ఆడవాళ్ళకే కనెక్ట్ అవుతా. ఆడదే మాయా లైఫే పాయా, ఈ లోకంలో ఆడదింతే నయా ఇంతే నయా. గోపి, ఓ డాక్టర్ చక్రవర్తి, నీ వైద్యం నాకు అవసరం లేదు. వెళ్ళిపో చక్రవర్తి, వెళ్ళిపో. ఏంటిది గోపి? ఓల్డ్ మంకరం. నేను అడిగింది బ్రాండ్ కాదు గోపి, నీ బాధ ఏంటని అడుగుతున్నాను గోపి. కాల సర్పం కాటేసింది చక్రవర్తి. ఒక ఆడదాని కోసం నీ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకుంటావా గోపి? అది బర్రె పాలు తాగి నన్ను బజారు పాలు చేసింది చక్రవర్తి. తానెక్కడుందో చెప్పు గోపి, తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పాడేస్తాను. అది ఎక్కడ ఉందో తెలిస్తే నేనే దానికి పాదాల దగ్గర పడి ఉంటా. మై లవ్ ఇస్ గాన్ చక్రవర్తి, మై లవ్ ఇస్ గాన్. రోడ్డు మీద ఉన్న నన్ను తీసుకొచ్చి డెంటల్ డాక్టర్ని చేశావు. ఈ రోజు నువ్వు అమ్మాయి కోసం ఒక మెంటలోడు అయిపోతుంటే స్నేహితుడిగా నేను ఎలా తట్టుకోగలను గోపి? ఎలా తట్టుకోగలను? రా గోపి, మన ఇంటికి వెళ్దాం. ప్రేమలో ఓడిపోయిన వాడికి ఏకాంతమే కరెక్ట్ చక్రవర్తి. నేనెవరింటికి రాను, రాలేను. నువ్వు వెళ్ళిపో గోపి. ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే మన స్నేహం మీద ఒట్టే చక్రవర్తి. అవును, ఆ రోజుల్లో ప్రేమ పేరుతో అది, ఈ రోజు స్నేహం పేరుతో నువ్వు. ఎందుకు చక్రవర్తి నిన్న చిత్రహింసలు చేస్తున్నారు? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? నేను ఇంటికి రావడమేగా. ముమ్మాటికి వస్తా, కానీ ఒక కండిషన్. నేను ఇంటికి వచ్చిన తర్వాత మందు మానేమని చెప్పకు. జీవితంలో తోడు ఉన్నది నాకు ఇది ఒకటే. పద చక్రవర్తి. నా గోపి. శారదా, శారదా, ఒక్క నిమిషం గోపి. ఏమో శారదా? నీ గదిలో ఉన్నానండి. శారదా, ఓ ఇక్కడున్నావా? శారదా, వీడు నా ప్రాణ స్నేహితుడు గోపి. నమస్కారం అండి. గోపి, నా భార్య శారద. నమస్కారం. ఈ రోజు మనం ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం గోపియే. నేను కూడా ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం మీరే. మహారాజులా ఉండే వీడు ఒక అమ్మాయి కోసం పిచ్చివాడ్లా తయారయ్యాడు. నా గోపిని మోసం చేయడానికి తనకి మనసులా వచ్చింది శారద. నా గోపి పరిస్థితి చూసావా? పాలు తాగడానికి కూడా 10 సార్లు ఆలోచించే నా గోపి బాటిల్ మందు తాగుతున్నాడే. దానికి కారణం అది కాదు, అది ఆడది కాదు, మృగం. చక్రవర్తి, అది బాగా సెన్సిటివ్ రా, బాధపడుతుందిరా. అలా అనకు.
4 రోజులు నాతో ఉంటే అదే చదువుకుంటుంది. నాకు డెంటల్ సర్జరీ ఉంది కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంట్లో విశ్రాంతి తీసుకో. నీకేం కావాలన్నా శారదని అడుగు, ఓకేనా? వద్దు చక్రవర్తి, నేను ఇంట్లో ఉండలేను చక్రవర్తి. నా మనసంతా అల్లోకల్లోలంగా అవుతుంది. గోపి, నువ్వు నా ఇంట్లో ఉండకపోతే నా శారద మీద ఒట్టే. కొన్ని ప్రమాణాలు ఆరోగ్యానికి హానికరం రా. నేను డాక్టర్ని రా. కొన్ని ట్రీట్మెంట్లు పనికిరావు రా, గుర్తు పెట్టుకో. ట్రీట్మెంట్లు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండాలి. ఇది నా ఆర్డర్, గుర్తు పెట్టుకో. బాగా తాగుతున్నట్టున్నావు. రోజుకు 2-3 పెగ్గులే తాగుతున్నా. ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పడం మానలేదా గోపి? నిజం చెప్పిన ఉపయోగం ఏముంది శారదా? ఓ, ఇప్పుడు నువ్వు డాక్టర్ భార్యవి కదూ శారదా గారు. డాక్టర్ లేడు, శారదాని పిలువు గోపి. నన్ను క్షమించు గోపి, క్షమించు. క్షమించడానికి నేనెవరిని? క్షమించబడడానికి నువ్వెవరివి? గోపి, గతాన్ని గుర్తు చేసి నా గుండెను పిండి చెయ్యకు గోపి. గోధుమ పిండేం కాదు. ఆ రోజు నాతో ఉంటాను నువ్వు మాట ఇవ్వలేదా? అనలేదా? అన్నాను. నువ్వే నా సర్వస్వం నువ్వు అనలేదా? నువ్వే నా ప్రపంచం నువ్వు అనలేదా? నువ్వే నా జీవితం అనలేదా? అన్నాను అన్నాను అన్నాను. అన్ని కూడా చివరిలో ఏమనకుండా వెళ్ళిపోయావేంటి శారదా? అవును శారదా, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఏ విషయం అండి? నేను గోడ చాటున ఉండి అన్ని విన్నాను శారదా. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకోవాలి శారదా. గోపి, ఒక్కసారి మీ చేతులు ఇవ్వండి, కలుపుకోండిలా. శారదా, నీకు గోపియే సరైన వాడు. గోపి, నీకు శారద సరైన. మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండండి. లోకం ఏమని అనుకుంటుంది చక్రవర్తి? నేనేమన్నా అనుకున్నాను, ఎప్పుడన్నా ఆలోచించావారా? ఆ లోకం గురించి ఆలోచించావు. వెళ్ళండి, వెళ్ళి సంతోషంగా ఉండండి. రా శారదా. డాక్టర్గా పేషెంట్కి న్యాయం చేశాను, భర్తగా భార్యకు న్యాయం చేశాను, ఒక స్నేహితుడిగా స్నేహానికి న్యాయం చేశాను. మధ్యలో నేనే అన్యాయం అయిపోయాను. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడో బాటిల్ ఉండాలి. గోపి, గోపి, అమ్మా. మనం అనుకుంటాం కానీ సాక్రిఫైస్ చేసినంత ఈజీగా అది భరించడం. ఆడియో వినే బాధపడుతుంటే వీడు విజువల్ చూపెట్టి ఇంకా బాధ పెట్టాడు. నేను తట్టుకోలేను. నో నో నో. చక్రవర్తి, ఒక డాక్టర్ ఉండి కూడా మందు తాగుతున్నావా? నన్ను తాగని గొప్పి, తాగి తాగి నన్ను చచ్చిపోని గొప్పి. మీ ఇద్దరి మధ్యలో అడ్డుగోడలా ఉండని నేను సరికాదు గోపి, సరికాదు. చక్రవర్తి, నాకు అర్థమైంది. శారదా లేకపోతే నువ్వు ఉండలేవు. నేను ఉండగలను గోపి. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పదు చక్రవర్తి. శారదా నాతో ఉండడం కంటే నీతో ఉండడమే కరెక్ట్. శారదా, నువ్వు నాతో ఉండడం కంటే నువ్వు గోపితో ఉండడమే కరెక్ట్. గోపి, శారద లేకుండా నువ్వు ఉండగలవా గోపి? ఒకసారి బాటలు ఇవ్వు. ఉండగలను, ఉండాలి కూడా, ఉంటాను కూడా. వెళ్ళి ప్రశాంతంగా కాపురం చేసుకోండి, వెళ్ళండి. శారదా, బంపర్ ఆఫర్. నో నో. చక్రవర్తి, చక్రవర్తి, ఒకసారి డోర్ తీ. ఏంటి గోపి? ఒక్కసారి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్దామని వచ్చాను చక్రవర్తి. ఇచ్చావు కదా, వెళ్ళు. చక్రవర్తి, చక్రవర్తి, ఒకసారి డోర్ తీ. చక్రవర్తి, మళ్ళీ ఎందుకు వచ్చావు గోపి? ఒక్కసారి నీకు హగ్ ఇచ్చేసి వెళ్దామని వచ్చాను చక్రవర్తి. ఇచ్చావు కదా, ఇక వెళ్ళు, ఇక వెళ్ళు. చక్రవర్తి, నేను వెళ్తున్నా. గోపి, ఒక్క నిమిషం. నాకు అర్థమైంది గోపి, శారద లేకుండా నువ్వు ఉండలేవన్న విషయం నాకు అర్థమైంది గోపి. లే చక్రవర్తి, నేను ఉంటాను, ఉండగలను, ఉండాలి కూడా. లేదు గోపి, నేను శారదతో గదిలో ఉన్నప్పుడు 2 సార్లు తలుపు కొట్టావు. అప్పుడే నాకు అర్థమైంది గోపి, శారద లేకుండా నువ్వు ఉండలేవన్న సంగతి. శారద, నువ్వు నాతో ఉండడం కన్నా ఈ గోపితో ఉండడమే కరెక్ట్ శారద.
వెళ్ళండి, సంతోషంగా ఉండండి, వెళ్ళండి. ఎక్కడికి రా వెళ్ళేది? నాతో శారదా? ఎక్కడికి రా నీతో? ఎక్కడికి రా నీతో? ఎక్కడికి రా వెళ్ళేది? వాడితో శారదా. వాడి దగ్గరికి వెళ్ళాలరా, వాడి దగ్గరికి వెళ్ళాలరా. ఏం చేస్తున్నారా మీరిద్దరు? స్నేహం కోసం త్యాగం చేస్తున్నాం శారదా. నా బొగ్గులో త్యాగం చేస్తా. ఇదంతా కాదురా. ఇప్పుడు చెప్పండి, నేను ప్రియుడి దగ్గర ఉండాలా, మొగుడు దగ్గర ఉండాలా? అమ్మో, మీ త్యాగాలు పాడుగాను, మీ త్యాగరాజు గానసభు. ఇప్పటికీ మీ ఇద్దరికి క్లారిటీ లేదురా. కానీ నాకు ఒక క్లారిటీ ఉంది. మీ ఇద్దరి దగ్గర ఉండడం కంటే ఆ దొరబాబు దగ్గర ఉండడం బెటర్ రా. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా అంతే. చిచ్చి కర్మ. శారదా! ఏంటి? ఆ దొరబాబు కూడా మా స్నేహితుడే శారదా. అయ్యో దొరబాబు, శారద మా ఇద్దరి దగ్గర ఉండడం కన్నా మీ దగ్గర ఉండడమే కరెక్ట్. లేదు సార్, దొరబాబు గారు ఉంచుకోండి, పండుగ చేసుకోండి. వెళ్ళు శారదా, వెళ్ళు. ఏంట్రా వెళ్ళేది? ఎంతమంది దగ్గర ఉండాలి? గోపి! గోపి, ఒక్క నిమిషం. ఆగండి, గోపి. Zabardast Khatternak Comedy Show. ఇందుమతి చారుమతి మన్మథలీలకి చెయ్యి శృతి. కింద పడి మీద పడి ఈడుకి నేర్పవ కొత్త జతి. ఎంత అందంగా ఉన్నావు ఈరోజు. ఏమండి ఆ, ఏమండి అబ్బా, గీకింది సాలే. మీ ఆడవాళ్ళు గీకి గీకే వాళ్ళంతా సార్లు పెట్టేస్తారు. నేనంటే మీకు ఎంత ప్రేమ? నువ్వంటే నాకు నా గుండెని తీసి అక్కడ పడేస్తే నా గుండె జ్యోతి 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 అని కొట్టుకుంటది. నువ్వంటే నాకు అంత ప్రేమనే. అవునా? మరి గుండెలో ఉన్న ప్రేమ బయటకు ఎలా కనిపిస్తుందమ్మా? నీకు నా గుండెలో ఉన్న ప్రేమ బయటికి కనబడాలి, అంతేగా? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు చూపిస్తానే. చూపిస్తాను, ఇంట్లోకి వెళ్ళు. నా ప్రేమ ఏంటి ఇప్పుడే నేర్పించుకుంటా. జ్యోతి, ఒక్కసారి ఇంట్లోంచి కళ్ళు మూసుకొని బయటికి రావే. బయటికి రా. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడే. కళ్ళు తెరవాలా? తెరు. నన్ను కాదే, దున్నపోతా. ఇక్కడ ఇక్కడ చూడు. అయ్యో, జ్యోతి మహల్, నా మొగుడికి నా మీద ఎంత ప్రేమ. నా గుడి కట్టాడు జ్యోతి మహల్. అవునే, నీకోసమే కట్టా. ఇదిగో, అందరు మగాళ్ళకి కొలిచే ప్రేమ కాదే నాది. భార్యని ఊహకు అందంత ప్రేమించిన వాడే నిజమైన మగాడే నా దృష్టి. మీరెంత మంచి వాళ్ళండి. ఏమండి, మీలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మొగుడు కూడా తన పిల్ల మీద ఇంతే ప్రేమ ఉంటుందా అండి? పిచ్చిదన్న, నా అంత ప్రేమ ఉంటే దేవుడి గుళ్ళు ఎందుకు ఉంటాయి, పిల్లల గుళ్ళే ఉంటాయి. అబ్బా, నా గుడి గురించి, నా మొగుడు నా మీద చూపించిన ప్రేమ గురించి ప్రపంచం అంతా చాటి చెప్పాలి. నేను ఇప్పుడు వెళ్ళి అందరికి చెప్పేసి వస్తా. జ్యోతి, నన్ను ఆపడానికి ట్రై చేయకండి, నా ఆనందం ఆపకండి. ఈ ఆడవాళ్ళు ఆనందం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు. ఈ ఆడవాళ్ళు అల్పజీవులు అందరు. నేను ఏమో అనుకున్నా, చిన్న బ్రెయినే వీళ్ళది. ఈ ఆడవాళ్ళు పెద్ద సబ్జెక్టే కాదనమాట, నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ఆడవాళ్ళు నిజంగా గ్రేట్. ఇస్తే అలా ఫ్లాటే ఉంటారు మనకి, అంతే. ఇక్కడ కృపాకర్ ఎవర్రా భయ్? కృపాకర్ నేనే. పేపర్లు ఇదేంద్రా? పేపర్లోనా? భార్య ప్రేమ కోసం గుడి కట్టి తన ప్రేమను చాటుకున్న మిస్టర్ కృపాకర్. ఇది నా న్యూసే. అప్పుడు పేపర్లో వచ్చిందా? టీవీలో కూడా వచ్చిందిరా. అవునా? థ్యాంక్స్ మీడియా, థ్యాంక్స్ సో మచ్. ఏందిరా థ్యాంక్స్? లే లే, ఎవడన్నా భార్య గుడి కడతారా? హౌలే, నేను నీ పెళ్ళాన్ని గుడి కట్టాలా? నా పెళ్ళానికి గుడి కట్టి నా ప్రేమని చాటుకున్న, అర్థమైందా నీకు? చాటుకునేది ఏంట్రా? చాటుకునేది మగ జాతి మొత్తం తల దించుకునే పని చేసినవరా నువ్వు? ఏం చేశారు? ఎందుకురా నీకు ఎంత ఎగ్జైట్? కొత్త పెళ్ళిందా నీకు? అవును సార్, 2 నెలలైంది పెళ్ళి. ఎందుకురా అంత ఎగ్జైట్మెంట్? ఒక సంవత్సరం కూడా వెయిట్ చేయలేవారా? సంవత్సరం వెయిట్ చేస్తే ఏది రైటో, ఏది రాంగో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యొద్దో తెలుస్తుందిరా. నీకు బిల్ గేట్స్ తెలుసారా? అవును తెలుసు. ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉంటాయిరా? ఆయనకే తెలియదు కదా సార్. మరి అన్ని పైసలు ఉన్నాడు, పిల్లానికి గుడి ఎందుకు కట్టలేదురా? అవును సార్, ఎందుకు కట్టలేదు? వాడు పెళ్లి చేసుకున్నాక సంవత్సరం వెయిట్ చేసిండ్రా.
ఈ న్యూస్ చేసిన ప్రతి మొగాడు తల దించుకొని ఉరేసుకొని చచ్చిపోవాలనుకుంటాడు. నా వల్ల? నీ వల్లనే రా. అరే ఒక ఇట్లా ఒక పిల్లని మెడబట్టి బయటికి గెంటేసినావు అనుకో పుట్టింటికి పోతుందిరా. కానీ మొగాన్ని మెడబట్టి బయటికి గెంటేస్తే ఎక్కడికి పోతారా? ఫుట్పాత్ మీద పోతాడు. అది తెలిసే చేసినవరా నువ్వు? లేదు సార్, నేను అంత దూరం ఆలోచించలేదు సార్. అంత దూరం ఆలోచించకుండా నువ్వు ఎట్లా చేసినావురా? ఎందుకురా నువ్వు ఇట్లా చేసినావు? చెయ్యి ఒక ఆడదానికి కుడి కట్టి సర్వనాశనం చేసిన. నా ప్రేమను చాటుకోవడం తప్ప సార్? ఏంటి సార్ బూమర్ నమ్మల్ని నమ్ముతున్నా? కాదా బూతులు నవ్వుతున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఇక్కడ కృపాకర్ ఎవరు? నేనే. నువ్వేనా? అవును. మక చూమా వెళ్ళడానికి ఇక్కడ కట్టింది నువ్వేనా? నేనే, ఇదే కట్టాను. వెళ్ళడానికి ఇక్కడ కడతాయి. నన్ను కొచ్చి కొడుతున్నావు. చించాంగ్ ఫ్రమ్ చైనా. చైనానా? నేను పెళ్ళాన్ని గుడి కొట్టి చైనాలో కూడా తెలిసిందా? ఎలా తెలిసింది? ఫేస్బుక్ వాట్సాప్. ए इधर कृपाकर कौन रे साला? कृपाकर कौन? तू कौन रे साला? तू कौन सा? मैं दुबई शेख పెళ్ళానికి గుడి కడతాయి రే. హలో సాబ్, నీ పెళ్ళ మీద ప్రేమ ఉంటే నువ్వు గుడికి ప్రేమ చాటుకున్నాయి. నీకు ఒక్క పెళ్ళాం ఉన్నాయి, గుడి కట్టి చాటుకున్నాయి. నాకు 7 పెళ్ళాలు ఉన్నాయి, ఎన్ని గుళ్ళు కడతాయి రే? నీ పెళ్ళ మీద ఎంత ఎగ్జాక్ట్ ప్రేమ ఉన్నదో మేము ఇక్కడే ఉండి చూస్తాం రా. ఎంత దూరం పట్టుకోబోతావో, ఎంత దూరం ప్రేమిస్తావో, అసలు పెళ్ళం ప్రేమ ఎంత నరకమో ఇక్కడ ఉండేది చూపిస్తారా. మొగ జాతికే కలంకమై పుట్టినవే పుట్టినాయి. మాజలే స్కూల్ చల్ మీ పెళ్ళ మీద ప్రేమ లేకపోతే చాటుకోకండి. మాకుంది ప్రేమలు, మేము చాటుకున్నాం. ఏమండి మీరు నా గుడి కట్టిన విషయం అందరికి చాటి చెప్పొచ్చానండి. ఏమండి మీరు నాకు గుడి కట్టారు కదా, ఇక ఆ గుడి గోపురం ఉన్నది చూడండి, అది బంగారంతో చేస్తే ఇంకా బాగుంటదండి. ప్లీజ్ బంగారంతో కట్టండి పై గోపురం, ప్లీజ్. తల మెరుస్తుంది. ఎట్లా అనిపిస్తాను? నరాలు తగినంత కోపం వస్తాడా నీకు? రావట్లా నా పెళ్ళాన్ని గోపురాన్ని నేను బంగారంతో కట్టిస్తా. ఏమండి మీరు చాలా మంచివారండి. నా బంగారు కొండ, నా వెండి కొండ, నా ముత్యం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్క గోపురం ఒకటే బంగారంతో అయితే బాగుండదు, గుడి మొత్తం బంగారంతో కట్టించండి ప్లీజ్. మనం లోపటి మాట్లాడుతున్నాం. ఏమవుతు ఇక్కడ తేలిపోవాలి అందరి ముందు. గుడి మొత్తం బంగారంతో కట్టండి. మీరు ఏం చేసినా పర్వాలేదు, నా గుడి మొత్తం బంగారంతో కట్టాలంతే. గుడితో ఎలా బంగారం? ఎంత బంగారం నేను ఎక్కడ నుంచి తేవాలా? దొంగతనం చేయాలా, లంగతనం చేయాలా? నేను ఏం మాట్లాడుతున్నావే? మీరు దొంగతనం చేయండి, ఏమైనా చేయండి, పెళ్ళ మీద మీకు ప్రేమ లేదా? గుడి మొత్తం బంగారం కట్టించాలి. ఆశకు ఒక హద్దు ఉండాలి మీకు. చిన్న కోరికే కదా. అరే కృపాకర్, కింద మంట పెట్టినట్టు అనిపిస్తాందా? వీళ్ళు చెప్పినట్టు సంవత్సరం ఆగాల్సిందే నేను. కట్టిస్తారా లేదా? ఎక్కడ నుంచి కట్టిపెట్టే నాటకాలు తప్పుతావు? నరకేస్తానే అనుకుంటావు. బగారు కట్టించాను నేను. కట్టించాను. అంత చేతగానే పెళ్ళని చేసుకున్నావురా? పెళ్ళానికి కనీసం కూడా నువ్వు గుడి కట్టించాడు బంగారంతో పెళ్ళని చేసుకున్నావురా? ఏంటి ఆ మాటలు? ముందు ఎంట్రీలో ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదంటే నీకు అసలు ప్రేమలే లేవరా? మీ మగాళ్ళకు ప్రేమలే లేవు మా మీద. అంత నటిస్తారు, అంత డ్రామాటిక్ ప్రేమ. కొట్టినా పర్లేదు, నాకు గుడి బంగారుతో కట్టించాలి అంతే. కొట్టినా పర్లేదు, నన్ను చంపినా పర్లేదు, నన్ను నేను కొట్టుకోవాలా? కొట్టుకుంటా గుడి మాత్రం బంగారంతోనే కట్టించండి. సాడిస్తాన్లో హద్దు లేవే మీ కోరికలకి. పెడితే పెళ్లి అంటారు, లేకపోతే శవం అంటారు మీ ఆడవాళ్ళు. కొడితే ముక్కు పగలు కట్టించను. ఏది కొట్టే నువ్వే కొడతావా? నేను కూడా కొడతా. నువ్వే చీర లేపుతావు, నేను కూడా లేపుతా. పట్టు. నాకు ఇప్పుడు గుడి కట్టిస్తావా లేదా? చెప్పనే నాటకాలు తప్పకు. నాకు బంగారం గుడి కట్టించు. నీకు ప్రేమ లేనాడా, చేతగానాడా? నాకు గుడి కట్టించు బంగారం. ఈ గుడి వల్లే కదా నాకు ఇన్ని క్షోభ. ఈ గుడి వల్లే కదా. నేను అనవసరంగా టెంప్ట్ అయ్యానే. మీరు మనుషుల
అసలు మాటలు నా గుడి కట్టించేంత వరకు నీ మొహం చూడని, నీ పాడమోహం, నీ దుర్మార్గం మొహం అస్సలే చూడను. నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతా. కనీసం పెళ్ళానికి బంగారం గుడి కట్టించనుండి నువ్వేం మొగాడే రచేతగానోడా, దరిద్రం సచ్చినోడా. ఏంటి నేను నన్ను గుడి కట్టించవా? నన్ను కొట్టడం శాతనవుతుంది, బంగారం గుడి కట్టడం శాత కాదు. నన్ను ఒక్కడి మాత్రం ఇదే నిజం రా. ఒక్క ఏడాది సంవత్సరం అవుతా అన్ని తెలుస్తాయిరా. 2 నెలలకే నేను ఇది చేస్తా, నేను అది చేస్తా. ఎందుకురా కృపాకర్? అవును సార్, సంవత్సరం ఆగి ఉంటే అన్ని సర్దుకున్నాయి సార్. ఏంటి సార్ ఈ ఆడవాళ్ళు మరి టూ మచ్, ఇంత దాన్ని అడ్జస్ట్ అవ్వరు, ఇంత కావాలంటారు ఏంటి వీళ్ళు? అదే ఆడవాళ్ళంటే అందులో పిల్లలు సరే పిల్లలు. అందుకోసమే ఇప్పుడు నువ్వు ఏమైనా కెమెరాగా చెప్పాలనుకుంటే మొత్తం చెప్పుకోవచ్చు. అరే చూసారా, పెళ్ళవు కానీ అంత ఎగ్జైట్ నాలాగా కాకుండా ముందుగా సమ్మర్ లో పెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నాను. అర్థమైందా? నాలాగా ఎగ్జైట్ అయ్యి ప్రాణం మీదకి తెచ్చుకోకండి. ఒక సంవత్సరం ఆగండి. ఏది రైటో మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఎగ్జైట్ అయ్యి గుడి కొనుక్కొని, అది నా పరిస్థితి. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగ సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ 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 మనసంతా. ప్రతి మనిషి సంతోషం కోసం దేశాలు తిరుగుతున్నాడు. అదే మన సూపర్ మార్కెట్ లో వస్తువు ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి. సంతోషం దొరకాలంటే మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది మగాళ్ళు చెడు నిర్ణయం తీసుకొని ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలా మంది మగాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు. అది నాకు తెలుసు. ఇక్కడ ఉన్న చాలా మంది ఒకరి ముఖంలో కళ లేదు, ఒకరి ముఖంలో నవ్వు లేదు. మీ అందరికి దండం పెడతా, చెడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నేను చెప్పేది మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం క్లారిటీగా ఉంది. బలరాం గారు ఓహో ఉన్నారా? మీకోసం 3 సార్లు వచ్చానండి, మీరు లేరు. ఒకడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇది తప్పురా అని చెప్పడానికి వెళ్ళానులే ప్రసాద్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే సార్ దేశం ఇలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది సార్. ఇప్పుడు నాతో నీకేం అవసరమో చెప్పు ప్రసాద్. నాకు మొన్ననే పెళ్లి ఫిక్స్ అయింది. మొదటి కార్డు మీకిద్దామని చెప్పేసి కార్డు తీసుకొచ్చాను సార్. ఇదో నా శుభలేఖ. మారరు. మళ్ళీ ఇంకో తప్పు ప్రసాద్, నువ్వు తద్దినం కాడిచ్చినా సంతోషపడేవాడిని. పొద్దున పెళ్లి కాడిచ్చిన ఆ మైండ్ ని మొత్తం డిస్ట్రిక్ట్ చేస్తా తెలుసా ప్రసాద్? ఏంటి ప్రసాద్ పెళ్లి? ఒకరిని చూసి ఒకరు ఎందుకు ప్రసాద్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు? ఎంతమందిని సరి చేసుకోవాలి ప్రసాద్? నేను లోక కళ్యాణం కోసం ఏమన్నా పుట్టానా ప్రసాద్? నేనేమన్నా సార్ పెళ్లి చేసుకోవడం అంత తప్ప సార్? తప్పు అంటావేంటి ప్రసాద్? అదో పెద్ద ప్రమాదం ప్రసాద్. దానికి ప్రథమ చికిత్స కూడా లేదు ప్రసాద్. లేదు. దేశంలో నేను ఒక్కరిని పెళ్లి చేసుకున్నాను సార్. అందరూ చేసే పని ప్రసాద్. ఒకరిని చూసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రసాద్. చంద్రుడిని చూడాలనుకుంటే సాయంత్రం దాకా వెయిట్ చేస్తే సరిపోతుంది ప్రసాద్. చంద్రమండలానికి వెళ్ళి చంద్రుడిని చూస్తా అంటావేంటి ప్రసాద్? ఈత నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకుంటే సరిపోతుంది ప్రసాద్. సముద్రంలో ఈత నేర్చుకుంటా అంటావేంటి ప్రసాద్? చస్తావురా, ఆ సుడిగుండంలో కొట్టుకుపోతావు, ఆ అలల్లో ఎగిరిపోతావురా ప్రసాద్. మీరు ఎన్ని చెప్పండి సార్, నాకు పెళ్లి కావాలి సార్. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి, కళ్యాణమే ఖైదురా. ఎవరు సార్ అతను? సీతారామ శాస్త్రి గారు. ఆయనకి వచ్చారు. నేను మాటలతో చెప్తే ఆయన పాటలతో చెప్తాడు. ఆయన కూడా నాలాగే సంఘ సంస్థకర్త ప్రసాద్. ఇప్పుడు నీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాలేదు. అయినా ఏం అర్థాల్సిన అవసరం లేదు సార్. నేను పెళ్లి చేసుకుంటాను సార్. కూర్చో ప్రసాద్. థ్యాంక్ యూ సార్. కొన్ని మంచిలు తెచ్చేయండి. ఇస్తున్నా. కన్ఫ్యూజ్ చేసి పడేసి సార్
సార్ ఇదేంటి సార్ తాళతో కట్టేస్తున్నారు? మాటలతో చెప్పని వినకపోతే తాళతో కట్టే చెప్తాను ప్రసాద్. ఇలా చేస్తే ఎవడు ఊరుకోడు సార్. ఏంట్రా నువ్వు ఊరుకునేది? వీళ్ళిద్దరు ఎలా ఊరుకున్నారా? ఇలాగే తప్పుడు నిర్ణయం పెళ్లి అని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దరిద్రులు ఇద్దరిని కట్టిపడేసా. ఈ దరిద్రుడి పేరు వాత్సల్య. పుట్టడమే గోల్డ్ స్పూన్ తో పుట్టాడు. టిఫిన్ చేయాలంటే బాంబే వెళ్తాడు, కటింగ్ చేయాలంటే కువైట్ వెళ్తాడు. మంచిగా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. చేయొచ్చుగా. పెళ్లి అని చిన్న తప్పుడు ఆలోచన వచ్చింది, తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేశాను దరిద్రుడిని. నాకు పెళ్లి కావాలి. వీడి పేరు రంగస్వామి. నీలాగే పెళ్లి కాడు ఇవ్వడానికి వచ్చాడు. అరే రంగా, పెళ్లి వద్దురా, ముళ్ళ కంప మీద నడవకురా, కరెంట్ తీగని పట్టుకొని ఏలాడకరా రంగా అన్న. ఇంత చెప్పిన తర్వాత నేనెందుకు పెళ్లి చేసుకుంటాను సార్? చచ్చిన పెళ్లి చేసుకొని జీవితంలో ఆడదాని వంకే చూడండి సార్, ఒట్టు సార్ అన్నాడు. ఇదేంటి గెటప్ సీన్ లాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనుకొని డౌట్ వచ్చింది. పెళ్లి మంటపానికి వెళ్ళా, అక్కడ లేడు. కింద అండర్ గ్రౌండ్ లో పెళ్లి ప్లాన్ చేశాడు ఈ దరిద్రుడు. అండర్ వేట్ చినిగేంత వరకు కొట్టుకో తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. పెళ్లి మీరు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారో, మనకు పెళ్ళాలి ఎంత వరకు అవసరమో చెప్పండి రా. పిల్లలు అవసరం అంటారేంటి సార్? పిల్లలు అవసరము అంతే. పెళ్ళాలి అవసరమా? అవును. మనం బతకాలంటే గాలి అవసరం రా, పెళ్ళాలేం అవసరం రా. మన ఆకలి తీరాలంటే అన్నం అవసరం రా, పెళ్ళాలేం అవసరం రా. మన ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం అవసరం రా, పెళ్ళాలేం అవసరం రా. మాకు ఇవన్నీ ఏం అవసరం లేదు సార్, నాకు పెళ్లి అవసరం. అవును సార్. నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి, ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి. ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం. శాస్త్రి గారు సార్ ఇంత వైలెన్స్ అయ్యాడు. పెళ్ళైన తర్వాత దీనికంటే వైలెన్స్ ఉంటుందిరా. అర్థం చేసుకోండిరా. ఎందుకురా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు? అరే, పెళ్ళాం అనేది ప్రపంచంలోనే క్వశ్చన్ మార్క్ రా. పెళ్ళాం అనేది లిపిలేని లాంగ్వేజ్ రా, దాన్ని ఎలా చదువుతారో నువ్వు? తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి రా, ప్లీజ్ రా. మీరు ఎన్ని చెప్పినా నాకు పిల్లం కావాలనిపిస్తుంది సార్. అరే, ఒక చిన్న లాజిక్ రా. మొగుడికే బట్టతల వస్తుంది, పెళ్ళానికి ఎందుకు రాదు? మగాడికే హార్ట్ అటాక్ వస్తుంది, పెళ్ళానికి ఎందుకు రాదురా? ఒక మగాడికే కుక్క కరుస్తుంది, ఆడదానికి ఎందుకు కరవదురా? అవును సార్, ఎందుకు కరవదు సార్? ఆడదానికి కుక్క కరిస్తే కుక్క చచ్చిపోద్దిరా. ప్రతి మగాడు ప్రపంచంలో ఆడదే ఒక వింత అని అనుకుంటున్నారా? ప్రపంచంలో ఆడదే లేకపోతే మనకు కనిపించేది ప్రతిదీ వింతేరా. ప్రతి మగాడు ఆడదాని దగ్గరే ఆగిపోతున్నాడు రా. ఆడవాళ్ళు రిక్వెస్ట్ స్టాప్ లాంటి వాళ్ళు రా. ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర ఆడింది చాలరా, ఇకనైనా వెళ్ళుకుందాం రా, ఇకనైనా ముందుకెళ్దాం రా. అర్థం చేసుకోండి రా, ప్లీజ్ రా. సార్ మీరు ఎన్ని చెప్పినా నాకు పిల్లం కావాలనిపిస్తుంది సార్. నాకు కూడా. శాస్త్రి గారు మళ్ళీ శాస్త్రి అంటూ కుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీదుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం, భక్తి సామైందిరా. శాస్త్రి గారు సార్ ఇలా కొడుతున్నారు. మాటలతో చెప్తే వినట్లేదు, పాటలతో చెప్పినా కూడా వినట్లేదు, అందుకే చేతలతో చెప్తున్నాడు రా ఆయన. ప్రతి మగాళ్ళం పెళ్లి కాక ముందు 6 pack తో ఉంటాడు రా. పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు ఫ్యామిలీ ప్యాక్ తో ఉంటాడు. ఎందుకు తెలుసారా? ఎందుకు సార్? పెళ్ళం పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ బాధల్ని దిగుమింగుతూ పొట్టలో పెట్టుకుంటే వచ్చే పొట్టలు రా ఇవి. ఫుడ్ మింగుతూ ఆ శివుడు విషాన్ని కంఠంలో పెట్టుకుంటే ప్రతి మగాడు ఆడదాని బాధల్ని పొట్టలో పెట్టుకుంటారా. ఆ కైలాసంలో శివుడు దేవుడైతే ఈ భూలోకంలో మగాడే దేవుడు రా. కాపాడారు సార్. సత్యంలో ధర్మంలో తాళపత్ర గంధాల్లో కూడా లేని చెప్పారు సార్. సార్ సంసారం అని రంపులో పడి రంపంతో కొసుకొని చచ్చిపోయాను కదా సార్, చచ్చిపోయే వాళ్ళం సార్. ఈ రోజు మీరు లేకపోతే అదే పని జరిగేది సార్. బయటికి వచ్చారుగా, వచ్చాం సార్. ఇప్పుడు చెప్పండి రా, మనకు పెళ్ళాలి ఎంత వరకు అవసరం? పిల్లలు అవసరం ఏంటి సార్ మనకు? అరే
మనకు శాలరీ వచ్చే టైంకి లైఫ్ లోకి ఎంటర్ అవుతారు, వాళ్ళు మనకు అవసరమా సార్? వీధిలైట్ల కింద ఉన్నప్పుడు రారు, శాలరీ వచ్చిన తర్వాత వస్తారు సార్. కాలేజీ ఫీజులు కట్టడానికి ముందు ఎవరు రారు సార్. వెరీ గుడ్ రా, నాకు ఒక ప్రతిజ్ఞ చేయండి. సార్ మీరు అడిగితే పానాలు ఇస్తాం సార్. అతిజ్ఞండి. ఇక్కడ నుంచి ఆడదాని వంక చూడమని, ఆడదాని మాటకు లొంగమని, ఆడదాని ఒంపు సొంపుకులో పడమని, మగాడి గౌరవాన్ని కాపాడతామని, ఆడదాని మీద ఒట్టేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. సంఘ సంస్కర్త మీరు పిల్లలు లేని ఒక లోకాన్ని సృష్టించండి సార్. ఆ పనిలోనే ఉన్నాను రా, ఆ పనిలోనే ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఆ పనిలోనే ఉన్నా. వెరీ గుడ్. ఏమండి సార్. ఏమండి ఏమే నువ్వు ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చానండి. ఏంటే 10 రోజులు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి? గుద్దుతా. ఇంకెప్పుడు ఫోన్లేండి. పోతే ఇంకా గుద్దుతా. ఎవరు సార్ ఈ ఆడది? మర్యాద. ఎవరు ఆవిడ? మా ఆవిడ. అంటే మీకు పెళ్ళైందా? 10 సంవత్సరాలు అయింది. మరి ఇందాక పిల్లం ఎంత అవసరం అని అడిగారు. పిల్లలు అవసరం రా. పిల్లలు లేకపోతే ఎలా బతుకుతావురా నువ్వు? రే, దేశానికి రైతు వెన్నెముక అయితే మగాడికి వెన్నెముక ఆడదిరా. పట్టా లేకుండా అయినా రైలు వెళ్ళొచ్చేమో గాని ఆడది లేకుండా మగాడు ముందుకు వెళ్ళలేడురా. ఆడదనేది మగాడికి ఒక పెట్రోల్ లాంటిదిరా. సార్ మీరేంటి సార్ ప్లేట్ ఫిరాయించారు? మరి ఫిరాయించరా? రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు నా ఇంటి నుంచి చక్కెర కొడతారు. బలరాం గారు నమస్కారం, ఎప్పుడైనా నమస్కారం పెట్టారా నాకు మీరు? నమస్కారం పెట్టకపోతే ఇంత చేస్తారా? మరి చేయరా? అట్టే అంటారా? నేను అర్థమైందా? రే, పెద్దవాళ్ళని గౌరవించడం ఒక సంస్కారం. ప్రతి నమస్కారం వెనకాల ఒక సంస్కారం ఉంటుంది. సంస్కారం లేని వాడు సంసారం దేనికి పనికొస్తాడు రా? సచ్చినా కొట్టారా? ఇది ముందు పెట్టాలి, ఇప్పుడు కాదు. అర్థమైందా? శాస్త్రి గారు